ఎన్నికలకు ముందు బెత్తెడు తగ్గించడం, ఎన్నికలు అయిపోయిన వెంటనే బారుడు పెంచడం బీజేపీకి అలవాటుగా మారిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లెలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధర 100 రూపాయలు తగ్గించడం ఎన్నికల స్టంట్ అని, ఇది తాత్కాలికమేనని అన్నారు. ఎన్నికలకు ముందు బెత్తెడు తగ్గించడం, అయిపోయిన తర్వాత బారుడు పెంచడం పరిపాటి అయిపోయిందన్నారు. ఈ రోజు నుంచి వంట గ్యాస్ సిలిండర్ ధర 100 రూపాయలు తగ్గించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించడం ఇది ఒక ఎన్నికల స్టంటు. ప్రతి ఎన్నికలకు ముందు బెత్తెడు తగ్గించడం, ఎన్నికలు అయిపోయిన వెంటనే బారెడు పెంచడం ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. ఇది మోడీ కనికట్టు, బీజేపీ కనికట్టు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $140 ఉన్నప్పుడు ఇక్కడ భారతదేశంలో 50 రూపాయలకు లీటర్ డీజిల్, 70 రూపాయలకు లీటర్ పెట్రోల్, 410 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒకానొక సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $30 తగ్గింది. ప్రస్తుతం రమారమి $80 ఉంది. మరి ఈ పరిస్థితుల్లో లీటర్ డీజిల్ 30 రూపాయలకు, లీటర్ పెట్రోల్ 50 రూపాయలకు, వంట గ్యాస్ సిలిండర్ ధర 300 రూపాయలకు సరఫరా చేయాలి. అలాంటిది లీటర్ డీజిల్ 100 రూపాయలైంది, లీటర్ పెట్రోల్ 110 రూపాయలైంది, వంట గ్యాస్ సిలిండర్ ధర 1200 రూపాయల వరకు పెంచి దానివల్ల ఎన్నికలకు ముందు కొంత తగ్గించి 900 రూపాయలకు తేవడం జరిగింది. అంటే బెత్తెడు తగ్గించడము, ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిపోతానే బారెడు పెంచడము ఇది మోడీ ప్రభుత్వం ఒక అలవాటుగా చేసుకుంది. దీన్ని ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది, ప్రత్యేకించి గృహిణులకు, మహిళలకు. రాబో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండరు సరఫరా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ గతంలో రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుంది. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించవలసిందిగా